అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోన, ట్విట్టర్లోన ఈ వైకాపా పార్టీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వీరంగం చేయడం అనేది అందరం గమనిస్తున్నదే. ఎప్పుడైతే మేము అలర్ట్ చేశామో పవన్ కళ్యాణ్ గారిది, అలాగే తెలుగుదేశం, జనసేన తెలుగుదేశం పొత్తు జరుగుతున్న సందర్భంగా కొత్త వివాదాలు సృష్టించి పేటీఎం బ్యాచ్ గొడవలు పెడుతుందని అలర్ట్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఆ దారి వదిలేసి కొత్తదా పందా పట్టారు ఈ వైకాపా పేటీఎం సోషల్ మీడియా బ్యాచ్. ఏంటా పందా అంటే చీప్గా కండోమ్స్ మీద ప్రచారం చేయడం, టీడీపీ ఫోటోలు వేయడం, లాస్ట్కి ఎంత నీచంగా దిగజారిపోయి లాస్ట్కి ప్రజాస్వామ్యాన్ని ఈ ఎలక్షన్స్ మూమెంట్లో పూర్తిగా దీన్ని ఎంత నీచంగా అంటే లాస్ట్కి ఫోటోలు తీసిన రిపోర్టర్ను కొట్టడం, దౌర్జన్యాలు చేయడం, వాటి మీద వార్తలు రాసిన కార్యాలయాల మీద దాడి చేయడం, రకరకాలుగా ఈ నీచాతి నీచమైన పనులకి దిగజారుతుంది. ఇది మొదటి నుండే విధ్వంసకరం. కూలగొట్టడాలు, కూలదోయడాలు, మనుషుల్ని అరెస్ట్ చేయడాలు, చంపడాలు, హింసించడాలు, కొట్టడాలు, ఇవన్నీ ఇది ఆ వైకాపా పార్టీ వాళ్ళదే, ఆ సంస్కృతి వాళ్ళదే. ఇలాంటి నీచంగా మా సోషల్ మీడియా ఎప్పుడూ అలాంటి దిగలేదు. సొంత చెల్లెల మీద కూడా రకరకాల ఇవి షటర్లు వేయడం. శర్మిలా శాస్త్రి గారు రెడ్డి గారు కాదని అన్నప్పుడు మరి అన్న వదిలిన బాణాన్ని అనుకొని వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇది వేయలేదు? అమ్మ నువ్వు శాస్త్రివి, రెడ్డివి కాదని ఎటు వెళ్ళారయ్యా మీరు? సో ఇలాంటి రకరకాల న్యూసెన్స్ సృష్టించి దిగజారుడుతనానికి ఓడిపోతానని తెలిసి ఇలాంటి దాడులకి దిగజారుడుగా ఇలాగా సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా ప్రజాస్వామ్యంకే చేటు. ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి చెత్త పార్టీల్ని మనం పాతరేయకపోతే రానున్న రోజుల్లో ప్రజల జీవితాలకే ఇది మనుగడని నేను తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.